ఈ రోజున పందిరి కూరగాయలదే గిరాకీ అంతా. సొర, బీర, పొట్ల, కాకర, దొండ, ఆగాకర వంటి తీగజాతి కాయగూరలకు టొమాటో, మిర్చి, ఉల్లి మాదిరి మార్కెట్లో విపరీతమైన ఆటుపోట్లు ఉండవు. ఏడాదంతా దాదాపుగా ఒకే విధమైన ధరలు పలకడం వల్ల రైతులకు మార్కెట్ పరంగా రిస్కు తక్కువ. అందుకే పట్టణాలు, నగరాలకు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో ఈ కూరగాయల సాగును పందిళ్ల విధానంలో చేపడుతూ రైతులు లాభాలను చవిచూస్తున్నారు. గతంలో ఈ కూరగాయలను నేలపైన సాగు చేసేవారు. దీనివల్ల వర్షాకాలంలో పంట తెగుళ్ల బారిన పడి దిగుబడి, నాణ్యత తగ్గిపోయేది. రంగారెడ్డి జిల్లాలో లోగడ ఉన్న ద్రాక్ష పందిళ్లను ఈ కూరగాయల సాగుకు వినియోగిస్తుండగా వారి స్ఫూర్తితో మిగతా ప్రాంతాల రైతులు కొత్తగా పందిళ్లను నిర్మించుకొని సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. పందిళ్ల ఏర్పాటంటే ఖరీదుతో కూడిన వ్యవహారం. లక్షల వ్యయం చేయాలి. అయితే ప్రాథమిక పెట్టుబడిని భారీగానే పెట్టినా ఆ తరువాత నిర్వహణకు పెద్దగా వ్యయం కాకపోవటం, ఒకసారి శాశ్వత పందిరిని ఏర్పాటు చేసుకుంటే 20 ఏళ్లకు పైగానే పనిచేయటం, పందిళ్లకు ప్రభుత్వ రాయితీలు వంటి అనుకూలతలు సాగుకు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. అలా సొర సాగును చేపట్టి లక్షల ఆదాయాన్ని చవిచూసిన రైతు ఒకరిని ఈరోజు పరిచయం చేయబోతున్నాం. ఆలస్యమెందుకు, చూపించేయండి అంటారా? మీకోసమే చూపిస్తున్నాం, చూసేయండి మరి. పందిళ్లకు వ్రేలాడుతున్న ఈ నునులేత సొరకాయలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి కదూ. నవనవలాడుతున్న ఈ సొరకాయల్ని కాయించి లాభాలను వెనకేసుకుంటున్న రైతు రాజవర్ధన్ రెడ్డి. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ దగ్గరలోని కమ్మదనం గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయం ఉంది ఈయనకు. 5 ఎకరాల మామిడితో పాటు 5 ఎకరాల్లో వరి సాగు చేసేవారు. వరి నుంచి మిగులుబాటు లేకపోవటంతో పందిరి కూరగాయలకు మొగ్గారు. మొదట 1.5 ఎకరాలో పందిళ్లు వేయించి ఈ ఏడాది జనవరిలో సొరను విత్తి వేసవి పంటగా సాగు చేయగా మంచి లాభాలు వచ్చాయి. ఎకరాకు 2 లక్షలు పందిరి నిర్మాణం కోసం వ్యయం చేయగా 1 లక్ష సబ్సిడీ కింద అందింది. దీంతో మరో 2.5 ఎకరాల్లో పందిళ్లు వేయించి సాగును విస్తరించారు. ఇప్పుడు మనం చూస్తున్న సొరను ఏప్రిల్ ఆఖరులో విత్తారు. విత్తిన 45 రోజులకు అంటే జూన్లో మొదటి కోత అందివచ్చింది. అప్పట్నుంచి రోజు మార్చి రోజు కోతలు చేస్తున్నారు. మరో నెల రోజులు కాయ తెగుతుంది. వేసవి పంటకు కాయ 14 రూపాయల ధర పలికినా ఇది వర్షాకాలపు పంట కావటంతో దిగుబడి పెరిగి రేటు తగ్గింది. ఈ పంటకు సగటున కాయ 5 రూపాయలు పడుతోంది. దగ్గర్లోని గుడిమల్కాపూర్ మార్కెట్కు కాయను పంపుతున్నారు. వ్యాపారులే తోట వద్దకు వచ్చి కాయను తీసుకువెళ్తున్నారు. రవాణా ఖర్చు వారిదే. ఎకరాకు 50,000 కాయ దిగుబడిగా అందుతోంది. దీంతో రాజవర్ధన్ రెడ్డికి వస్తున్న ఆదాయం ఎకరాకు 2.5 లక్షల రూపాయలు. మరి ఖర్చెంతయిందో చూద్దామా? దున్నకాలు, బోదెలకు 8,000, విత్తనం ఖర్చు విత్తడానికి 6,000, కలుపుతీత 2,000, పశువుల ఎరువు 20,000, రసాయన ఎరువులు 5,000, సస్యరక్షణ మందులు 7,000, కోతలు 10,000, ఇతర ఖర్చులు 2,000 కలిపి 60,000. ఈ పెట్టుబడిని సగటు చేసి వడ్డీ లెక్కిస్తే 6 నెలల పంట కాలానికి 3,600 రూపాయలు. ఇదే కాక ప్రాథమిక పెట్టుబడిగా పందిళ్లపై 2 లక్షలు పెట్టారు కదా, దీనికి ఇంకా సబ్సిడీ అందలేదు కాబట్టి దీనిపై వడ్డీ ఈ ఒక పంటకు లెక్కిస్తే 24,000. ఇవి 20 ఏళ్లు పనిచేస్తాయనుకుంటే వీటికి తరుగుదల ఖర్చు ఈ ఒక పంటకు 5,000, డ్రిప్పై పెట్టుబడి 10,000 పెట్టగా దానికి వడ్డీ తరుగుదల కలిపి 2,000, అన్నీ కలుపుకొని 94,600 రూపాయలవుతోంది. వచ్చిన 2.5 లక్షల ఆదాయంలో నుంచి ఈ ఖర్చు కొట్టేస్తే రాజవర్ధన్ రెడ్డికి మిగులుతున్న నికర లాభం 1,55,400 రూపాయలు. ఇందులో ఈయన శ్రమ విలువ కింద 25,000 తీసేసిన 1,25,000 ఈ ఒక పంటపై ఈయనకు మిగిలినట్లే. పందిరి కూరగాయల సాగు వల్ల రిస్కు లేదని సొంతంగా పనులు నిర్వహించుకునే రైతులకు ఇది లాభసాటిగా ఉంటుందంటారు రాజవర్ధన్ రెడ్డి. ఇంతకుముందు మామూలుగా వరి పంట పండించడం వల్ల మాకు ఎలాంటి ఆదాయం తక్కువ ఉంది. లేటెస్ట్గా పందిరి వేసుకున్నా, పందిరిపైన ఒక క్రాప్ తీసుకున్నా, మళ్ళీ 2వ క్రాప్గా పెట్టుకున్నా. దీనిపైన మంచి ఆదాయం ఉంది. ఫస్ట్ పంట ఎకరంన్నర పొలము సొరకాయ పెడితే నాకు 80,000 ఖర్చుతో ఒక 3 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది నాకు.
ఇప్పుడు సార్ దాని ఆదాయం బట్టి మనం ఏ పంటలో కూడా అంత తీయలేమని చెప్పి మళ్ళీ సొర పెట్టుకున్నా. చెట్టు నాటినప్పటి నుంచి 45 రోజులకు స్టార్ట్ అవుతుంది, 90 రోజులకు వస్తుంది. రోజు తప్పించి రోజు క్రాప్. రేపు ఒక ఊకుంటే ఎల్లుండి మళ్ళీ 1300-1400 కాయ మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. డైలీ తప్పించి డైలీ నెల 15 రోజులు కటింగే ఉంటుంది. నాకు లేబర్ కూడా తక్కువ, 2 లేబర్ తోటి చేసుకుంటున్నాను నేను పని. నేను సొంతంగా చేసుకుంటా కాబట్టి నాకు అన్ని విధాల సౌకర్యంగా ఉన్నది. మేము పక్కకి మాది కూడా ఒక 6 ఎకరాల పొలం ఉంటుంది సార్. అందుకొరకు ఇక్కడ వచ్చి రాజవర్ధన్ రెడ్డిని తెలుసుకుంటే కూడా అతను కూడా మంచి సలహాలు ఇచ్చిండు. ప్రస్తుతానికి నేను మొక్కలు పండిస్తాం సార్. ఎక్కువ వాటర్ సోర్స్ తక్కువ ఉంది, దాన్ని చూసి మేము కూడా పెట్టాలని అనుకుంటున్నాం. సొర సాగు కోసం ట్రాక్టర్తో 3 సార్లు భూమిని మెత్తగా దుక్కి చేసి అడుగున ఎకరాకు 10 ట్రాక్టర్ల పశువుల ఎరువు, 8 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 3 బస్తాల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను కలియబెట్టారు. తరువాత బోదెలు కొట్టించి డ్రిప్ లైన్లు పరిచి ఎకరాకు 600 గ్రాముల విత్తనంతో వరుసల మధ్య 16 అడుగులు, మొక్కల మధ్య 2.5 అడుగుల దూరం పెట్టి విత్తుకున్నారు. మొక్క రెండాకుల దశ, 30 రోజులు, తిరిగి పూతా పిందె దశల్లో 3 దఫాలుగా ప్రతిసారి ఎకరాకు అరబస్తా DAPని అందించారు. పిందె పడినప్పట్నుంచి కోత చేసేంతవరకు డ్రిప్ ద్వారా 10 రోజులకొకసారి ఎకరాకు 2 కిలోల 319ల ఎరువును అందిస్తూ వచ్చారు. సొర పంటకాలం 6 నెలలు ఉంటే కోతకాలం దాదాపు 4 నెలలు ఉంటుంది. పంటను ఆశించిన రసం పీల్చే పురుగుల నివారణకు తగిన విధంగా సస్యరక్షణ చేపట్టారు. మే అంతా డ్రిప్ ద్వారా నీరందించినా వర్షం ఉండటంతో ఈ నెల నుంచి నీరు కట్టడం ఆపేశారు. ఈ పంట అయిపోయాక సొర తీసేసి కాకర వేసుకుంటారు. అదండి, చూశారు కదా సొర కోతల వల్ల లాభాలని. పందిళ్లపై బీర, సొర, కాకర, దొండ వంటి పంటల్ని సాగు చేసే అవకాశాన్ని మార్కెట్ వస్తీ ఉన్న రైతులంతా చక్కగా అందిపుచ్చుకోవచ్చు.